ఈరోజు నేను ఈ దేవుని సన్నిధానంలో నిల్చున్నాను అంటే ఆ భాగ్యం కలిగించినందుకు నేను చాలా కృతజ్ఞతలని మీ అందరికీ. ఇందాక దేవయ్య గారు చెప్పినట్టు ఒక ఆదివారం మిస్ అయ్యానన్నారు సార్, దేవయ్య గారు పాస్టర్ గారు. సార్ నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నా నేను. ఒక ఆదివారమే మీరు మిస్ అయ్యారని అనుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే ఈ దేవుని ఆవరణలో ఒక్కరోజు గడిపిన 1000 రోజులు గడిపిన శ్రేష్టమని నా అభిప్రాయం. మీరు ఇంకొకటి చెప్పారు, వీరందరూ కూడా మీరు ఈ సర్పంచ్ పదవిని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయటానికి కోరుకున్నారు అని. అలాగే నేను చూశాను, మీ అందరూ తిరిగినప్పుడు కూడా నాకు మీ మనసుతో చెప్పారు మీ విశ్వాసాన్ని. మీరందరూ కూడా మీ మనసుతో తెలిపారు, మీ విశ్వాసాన్ని తెలియజేసి నన్ను ఈ రోజున ఇక్కడ నిలబెట్టారంటే మీ అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ లోకంలో దేవయ్య గారు సమాచారాన్ని ఇచ్చే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. స్వభావాన్ని మార్చే గ్రంథం ఒకే ఒకటి, అది బైబిల్ గ్రంథం. నాకు తెలియనిది చెప్తున్నా, ఏదన్నా తప్పులుంటే క్షమించగలరు. మీ అందరి అనుమతితో నేను ఎలాగే నా మంచి పరిపాలనతో ముందుకు సాగాలని, మీ అందరికి కూడా కృతజ్ఞతతో ఎప్పుడూ ఉంటానని తెలియజేసుకుంటూ మీ అనుమతితో సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్. మా రాంబాబు గారు బాగా నవ్వుతుండండి, ఎందుకంటే మాట్లాడుతుంటే రాంబాబు గారు మాటలు రావండి కానీ పని చేస్తారు, అది మాత్రం నాకు తెలుసు. రమాదేవి గారు మనకు చదువుకున్నారు,